సో కమింగ్ టు దిస్ హేమారావు గారు, ఒక 5 years బ్యాక్ గనక మనం వెళ్తే ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానివ్వండి, ఇలా ఏదైనా ఒక ఆడపిల్ల వెళ్ళి కేసు పెట్టింది అంటే ముందు హస్బెండ్, అత్తగారు, మామగారు, ఆడబడుచు అసలు పెట్టడమే అందరి మీద కేసు పెట్టేవాళ్ళు. సో వాళ్ళందరినీ లాక్ చేసేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ఉందా సిట్యుయేషన్? ఒకవేళ మారడానికి కారణాలు ఏంటి? మార్చారండి. ఎందుకంటే ఈ 498 ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కువగా అంటే 80% దాకా కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఏదైనా సరే వీడిని ఎలా అయినా ఏడిపించాలి. యాక్చువల్గా ఆడపడుచు ఎక్కడో అమెరికాలో ఉంటుంది, నన్ను ఫోన్లో తిట్టిందని ఇట్లాంటి అనవసరమైన అలిగేషన్స్ అన్ని పెట్టి ఆ అమ్మాయిని ఎక్కడో ఉన్న అమ్మాయి సంసారాన్ని పాడు చేస్తున్నారు కావాలని. ఈవెన్ దో అసలు ఆ అమ్మాయికి ఏం ప్రమేయం లేకపోయినా అక్కడెక్కడో పిల్లల పాపలతో తను ఉన్నప్పటికి కూడా తనని, తన భర్తని అందరినీ కలిపి ఇంక్లూడ్ చేసి ఇందులో అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంకా అత్తగారు మామగారు అంటే ఇక ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పని అంటున్నారు. బట్ రీసెంట్గా ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇవన్నీ ప్రూవ్ అయితేనే వాళ్ళని అరెస్ట్ చేయండి. నో మోర్ అరెస్ట్ అనమాట. ప్రీవియస్లీ అందరిని అరెస్ట్ చేయడం ఇట్లాంటివి ఉండేవి బాగా పాతకాలంలో. బట్ ఇప్పుడు అవన్నీ అని కాకుండా అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ మీద నేరం ప్రూవ్ అయితే కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలేదు, శిక్ష అప్పుడు వేద్దామని చెప్పేసి అని కొంత వెసులుబాటు క్రియేట్ చేసింది. చాలా మంది మగవాళ్ళ వర్షన్ వింటే ఏంటంటే ఈ కోర్టులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి అందరూ కూడా ఆడవాళ్ళకి సపోర్ట్గానే ఉంటారు, మాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారు, మాకు అన్యాయం జరిగినా మేమే నష్టపోతున్నాం అనే ఒక వాదన వాళ్ళ మాట వింటే మనకి అదే వినిపిస్తూ ఉంటుంది. నిజంగా అలా ఉంటుందా? జరుగుతుంది. అది ఖచ్చితంగా జరగట్లేదని అంటలేదు. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ హస్బెండ్, చిన్న ఇష్యూ అనమాట, నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, మామ దగ్గర ఉండాలి, చిన్న ఇష్యూ అనమాట. అక్కడ ఎక్కడ లేదు కదా, భర్తతో కాపురం చేయాలని ఉంది మనకి ఎక్కడైనా సరే మన సాంప్రదాయం ప్రకారం. ఇప్పుడు ఒక డైవర్స్ కేసు నేను ఫైల్ చేసిన అంటే సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి నేను వేస్తాను దాంట్లో. అంతేగాని హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అన్నాం ఇప్పటి వరకు కూడా, నా సొంత యాక్ట్ ఏమీ లేదు అక్కడ. సో వీళ్ళు కొత్తగా ఏం క్రియేట్ చేసింది లేదు. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే నీకు డైవర్స్ గ్రాంట్ అవుతుంది, లేకపోతే ఏ కేసు అయినా దాని మీద రన్ అవుతూ ఉంటుంది ఏమో. సో దాని ప్రకారం మనం అది ఫాలో అవ్వాల్సింది కదా ఎంతైనా సరే. భర్త దగ్గర ఉండడమే మన హిందూ వివాహ సాంప్రదాయం అనమాట. ఇది ఏదైనా కేసెస్ వేరే డిఫరెంట్ గా మరీ ఏదో అత్యవసరంగా అమ్మాయి పేరెంట్స్ ఏదో బెడ్ రిడన్ అయ్యో, సిక్ అయ్యో, లేకపోతే ఏదైనా అట్లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ లో ఉంటే తప్ప ఉండొద్దని ఏం లేదు, ఎక్కడ కూడా ఉండమని ఏం లేదు. బట్ యాజ్ వైఫ్ గా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు జాయిన్ ద మ్యాట్రిమోనియల్ ఎట్ యువర్ హస్బెండ్. భర్త దగ్గర సంసారం చేయవలసిన బాధ్యత ఆ అమ్మాయిది. నేను అక్కడ ఉండను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పేసి మెంటల్ క్రుయల్టీకి గురి చేయడం హస్బెండ్ని, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. పాపం అబ్బాయి ఉద్యోగం చేసుకోలేడు, మానలేడు, ఈ అమ్మాయితో ఇక్కడ ఉండలేడు, ప్రతిదానికి నువ్వు నాతో ఉండనన్నావు కాబట్టి కేసు పెట్టు. మీ అమ్మ తిట్టింది, మీ నాన్న తిట్టాడు, నన్ను తిట్టాను, అందరినీ తిట్టారు. ఇక ఈ నాకు నా లైఫ్ ఏంటి, నా తర్వాత నా పిల్లలు ఏంటి, నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నా బాధ ఏంటి, ఎవరు చూస్తారని అంత ఆలోచనే లేదమ్మా ఇప్పుడు అమ్మాయికి, ఉండట్లేదు అసలు. అంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మానసిక వ్యధ ఎందుకు భరించాలి అన్న ఒక థాట్ ప్రాసెస్లో కూడా వాళ్ళు ఉంటారు. తెలుసు కదా నీకు, మ్యారేజ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది, నా ఎన్విరాన్మెంట్ వేరేగా ఉంటుంది, ఇంట్లో సొంత అక్క చెల్లెళ్ళకే వేరుగా మెంటాలిటీస్ అలా డిఫరెంట్గా ఉంటారు ఇద్దరు కూడా. అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళు ఎవరైనా సరే మనం తెలిసిందే మనకి, ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో గ్రోనప్ అయినప్పటికీ కూడా ఇద్దరు మనస్తత్వాలు వేరే ఉంటాయి. వాడు చాలా అల్లరి చిల్లరిగా ఉంటాడు, ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలా పెరుగుతుంది, లేకపోతే ఆ అబ్బాయి చాలా మంచిగా ఉంటాడు, ఈ అమ్మాయి అన్ని అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉంటుంది. సో అట్లాంటిది నువ్వు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎట్లా కొంతకాలం? వాళ్ళ ఆహార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి నువ్వు అర్థం చేసుకోవాలి కదా ముందు. వాళ్ళు కూడా అంతే ఓపెన్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిని మా ఇంట్లోకి తెచ్చుకున్నావు అంటే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు ఖచ్చితంగా, కావాలని చేసుకున్నదే కదా. నువ్వు అక్కడికి వెళ్ళి సాధించాలి, వాడిని ఏదో చేసేయాలి, నేను రోడ్డు లాగేస్తాను, కోర్టుకు లాగేస్తాను వీడిని చిన్నదాన్ని కూడా అంటే వాళ్ళని ఇంకెవరు దేవుడు కూడా రక్షించలేదు, లా ఏం చేయలేదు ఇంకా. బట్ ఏంటంటే అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఈ జెంట్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు కేసులు మానసికంగా. అతని పేరెంట్స్ బయటికి వెళ్ళలేక సిగ్గుపడిపోయి ఇలా మా పరువు పోతుంది వీళ్ళ వల్ల, చుట్టాల్లో కలవలేక, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏం జరుగుతుందో విషయం చెప్పుకోలేక, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయిలు బయటకు వెళ్ళిపోయి ఆటోమేటిక్గా భర్త నన్ను కొట్టి తరివేశాడు అంటున్నారు. అక్కడ పెట్టుకుని గొడవ పెట్టుకుని వచ్చింది వీళ్ళైనప్పటికీ కూడా దే ఆర్ థ్రోయింగ్ ద బ్లేమ్, ఎంటైర్ బ్లేమ్ ఆన్ దట్ బాయ్. ఓకే, కమింగ్ టు దిస్, ఇప్పుడు భర్త అత్తమామలు ఫిజికల్ అబ్యూస్ చేస్తే దానికి ప్రూఫ్స్ ఉంటాయి. అవును.
కానీ మెంటల్ అబ్యూజ్ అనే దానికి ప్రూఫ్స్, ఇప్పుడు ఏదైనా కోర్టులో ఒక కేసు నడుస్తుంది అంటే దానికి కావాల్సింది ప్రూఫ్స్. సో అసలు మెంటల్ అబ్యూజ్ కి ప్రూఫ్స్ ఎలా పెడతారు? ప్రూఫ్స్ ఏముండవు యాక్చువల్గా. ఇక్కడ ఈ చిన్న సెన్సిటివ్ అఫైర్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళు అలా తిట్టారు వీళ్ళు అలా తిట్టారంటే దిస్ ఈజ్ లైక్ ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్ అనమాట. ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్ జరుగుతూ ఉంటాయి ఇష్యూస్ అన్ని కూడా. కొన్నిటి ప్రూఫ్ మనం చెప్పలేం. వాడు కొట్టాడు తిట్టాడు అని వాళ్ళిద్దరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే చోట ఎక్కడో ఏ ఫారిన్ కంట్రీలోనో వీళ్ళిద్దరే ఉంటారు అక్కడ. మనకు అసలు ప్రూఫ్ లేదు వాడు కొట్టాడు తిట్టాడు అనడానికి, ఎక్సెప్ట్ అన్లెస్ అని అంటే ఈఎంఐ చెప్పే వరకు కూడా. అర్థమైందా? సో ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళాం అనుకో, వాళ్ళు ఏం అడ్వైస్ ఇస్తున్నారు, మీరు అత్తగారు మామగారి దగ్గర ఉండొచ్చు, వేరే కాపురం పెట్టుకొని అక్కడ ఉండండి అంటున్నారు. ఓకే, నువ్వు దానికైనా అడ్జస్ట్ అవ్వాలి. ఆ అబ్బాయి దట్ బాయ్ ఈజ్ రెడీ టు జాయిన్. బట్ అంటే ఒకవేళ మెంటల్ అబ్యూస్ నిజంగానే ఉంటే అత్తగారు మామగారు లేకుండా వాళ్ళిద్దరు 4 walls లో ఒక ఇంటిలో విన్నా కూడా ఆ అబ్యూస్ ని ప్రూఫ్ గా చూపించే అవకాశం అమ్మాయికి ఉండదు కదా, అమ్మాయికైనా అబ్బాయికైనా అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగానే అడ్జస్టబిలిటీ మెంటాలిటీ ఉండాలి ఇద్దరికి కూడా. అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే తప్ప ఫ్యామిలీ లైఫ్ గడవదు. హస్బెండ్ గొడవ ఏదో అరుస్తున్నాడు, తప్పు చేసావని ఏదో అరుస్తున్నాడు, అసమానం ఫోన్లో కూర్చుంటుంది, రాత్రి 12:30కి ఫోన్లో మాట్లాడుతుంది తల్లితో. ఎవరిది తప్పు? ఏమనాలి? అబ్బాయి నోరు మూసుకుని ఉండాలా? 12:30కి నువ్వు తల్లితో ఏం మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? ఎవరికైనా ఏ ప్రూడెంట్ మ్యాన్కైనా అనుమానం వస్తుంది, అరుస్తాడు. ఇదిగో నేను మా అమ్మతో మాట్లాడుతుంటే నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు అని చెప్పేసి అని కేసు పెడతావు. ఇలాంటి కేసులు వస్తాయి మీ దగ్గరకు నిజంగా? ఇంత చిన్న విషయం కాదు నాన్న అది. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అమ్మా. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. 12:30కి midnightలో ఒక తల్లి కూతురుతో మాట్లాడుతుందంటే ఆ అమ్మాయి చెప్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పటిదాకా, మరి డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతున్నావు ఎందుకు? అమ్మ అంటే ఇక్కడే మాట్లాడు, వేరే రూమ్లో కింద ఫ్లోర్లోనే నువ్వు నాతో ఉండి మాట్లాడు. అమ్మతో నువ్వు అంతా 12:30కి నువ్వేం చెప్తావు 12:30కి రాత్రి midnight? అంటే అక్కడ నీకు డౌట్ అరైజ్ అవుదా హస్బెండ్గా? నువ్వు దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ బీ స్పెండ్ టైం విత్ యువర్ హస్బెండ్. బట్ నువ్వు 12:30కి డాబా మీదకి వెళ్ళి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే ఆ తల్లి అయినా చెప్పాలి, దిస్ ఇస్ ద టైమ్ యూ గో అండ్ స్పెండ్ విత్ యువర్ పార్ట్నర్. మరి అనుమానం వస్తుంది, చిన్న విషయం గొడవ అవుతుంది. అదిగో నన్ను ఫోన్ మాట్లాడినట్లేదు మా అమ్మతో కూడా అని చెప్పేసి కోర్టులో కేసు. అనుమానం, నా మొగుడికి అనుమానం. ఇట్లాంటి విషయాలు ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటే కొల్లలు. తనే బకెట్లో ఫోన్ వేసేసి ఫోటో తీసి దాన్ని, నా హస్బెండ్ నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడితే బకెట్లో వేసాడు ఫోన్. తన స్క్రీన్ డిస్ప్లే పోతే ఇదిగో నా మొగుడు ఫోన్ కింద గెరాటేసాడు, ఇగో ఇలా చేస్తున్నాడని ఇలాంటి తప్పు రీజన్స్ అన్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. మరి అటువంటి టైంలో అబ్బాయిలు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ బాధ, మా బాధ ఇలా ఉంది అండి. ఇప్పుడు డిస్ప్లే పోయిందనుకో, ఈ అబ్బాయి ఖర్చు పెట్టి చేయించాలి కదా, పెళ్ళయింది కదా, మళ్ళీ వాళ్ళ అమ్మని అడగదు కదా. ఇప్పుడు నీ డిస్ప్లే పోతే వాళ్ళ అమ్మని ఎలా అడుగుతారు? వాళ్ళ అమ్మ నాన్నని నాకు ఇది బాగు చేసి పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ వీడు చేయాల్సిన అట్లాంటి పనులు వీళ్ళు చేయరు అసలు. ఈ అబ్బాయిలు నాకు తెలిసి అట్లా ఉండొచ్చు, నేను లేరని నేను అంటలేదు, బట్ ఈ 2 రకాల్లో కూడా ఇట్లా ఉంటారనమాట. అదేదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నేనే ఫేస్ చేయాలి, నాకెందుకు వచ్చింది. midnight 12:30 వరకు మాట్లాడుతూ ఉంటే మా అమ్మతో అనేది మాత్రం తప్పే. అది అసలు ఆ అబ్బాయి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాడు. ఏ సెక్షన్ అంటే మిడిల్ క్లాస్, హై క్లాస్, లోవర్ క్లాస్, ఇలా ఎటువంటి సెక్షన్స్లో ఎక్కువగా డివోర్స్ కేసులు వస్తున్నాయంటే? అట్లాంటి సెక్షన్స్ అనేది మనం అసలు డివైడ్ చేయలేమమ్మా. మ్యారేజ్ అనే వ్యవస్థలో మనం లోయర్, అప్పర్, హయ్యర్ అని వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళనుకో వాళ్ళు వచ్చినంత వరకే వాళ్ళు తింటారు, మిడిల్ క్లాస్ వాళ్ళైనా అంతే, హైయర్ క్లాస్ వాళ్ళైనా అంతే. డిస్ప్యూట్స్ అనేవి మనసుకు సంబంధించిన ఇష్యూస్ తప్ప ఇట్ డజంట్ మ్యాటర్ విత్ ద క్లాసెస్ ఎట్ ఆల్. అంటే కొంచెం ఒకవేళ హస్బెండ్ ఒక్కడే ఎర్నింగ్ పర్సన్ ఆ కుటుంబంలో అయితే వైఫ్ అమ్మో నేను బయటకు వెళ్తే ఎలా బ్రతుకుతాను అన్న ఉద్దేశంతో అడ్జస్ట్ అయి ఉండే అవకాశాలు ఉంటాయి కదా. లేదమ్మా, అసలు అది కరెక్ట్ గానే కాదు. అసలు ఎక్కడైనా అలాంటి బాధ కలిగిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇంట్లో ఏదైనా రోజు తాగి వస్తాడు, కొడతాడు, ఇంట్లో చికాకు వస్తుంది అమ్మాయి కూడా. రోజు ఈ ఇష్యూస్ ఏంటి ఇంట్లో, ప్రతిరోజు పిల్లల ముందు ఈ గొడవలు ఏంటి, ఆటోమేటిక్గా వెళ్ళి కోర్టుకి వెళ్తుంది, మెయింటెనెన్స్ కేసు వేసుకుంటుంది, మెయింటెనెన్స్ డబ్బులు తెచ్చుకుంటుంది హస్బెండ్ దగ్గర. అక్కడ బతుకుతుంది ఎక్కడో బయట విడిగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర, అయితే ఎక్కడో తనంతట తను ఏదో చేసుకుని. అట్లాగా ఇది ఈ ఫినాన్షియల్గా, ఎకనామికల్గా, ఈ క్లాసెస్ వైజ్గా అసలు కేసులు మనం డివైడ్ చేయలేము.